అన్విత, నాకు ఇంత పెద్ద షో ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేపు ఎప్పుడైనా నాకు స్టాండప్ కామెడీకి ఆస్కర్ ఇస్తే స్టేజ్ మీద ఫస్ట్ నీ పేరే చెప్తా. నేను చేసిందే ఉంది. లుక్ ఎట్ యూ, యూ ఓన్ ద స్టేజ్ లైక్ అ ప్రో. దాందేముందిలే. సిద్ధు, నువ్వు అసలు ఆ జాబ్ మానేసి ఫుల్ టైం స్టాండప్ కమెడియన్ అయిపోవచ్చుగా. ఫుల్ టైమా? అమ్మో, మా నాన్నకు తెలిస్తే చంపేస్తాడు. అయినా జాబ్ మానేయడం అంత ఈజీ కాదన్విత. సిద్ధు, ఈ వైన్ గ్లాస్లో కాఫీ కూడా పోయొచ్చు, బట్ దీన్ని కాఫీ తాగడానికి ఉపయోగించాం. నువ్వు కామెడీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మనకి వచ్చిన పని మనకి నచ్చిన పని అయితే లైఫ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. యా బట్ సిద్ధు, విత్ యువర్ స్పాంటేనిటీ, విట్టినెస్, చార్మ్, హ్యూమర్, ఐడియాలజీ, ఒక వ్యక్తిలో ఇన్ని క్వాలిటీస్ ఉంటే నువ్వు చెప్పడానికి ఏముంది? ఐ మీన్ నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవుతావు. అదేంట్రా ఇలా నిక్కర్తోనే ఆఫీస్కి వెళ్ళిపోతావా? ఇక నుంచి అంతా ఇలాగే ఉంటుంది మామే. అయ్యో. సీ యు సూన్. మా వాడు రోజుకో రకంగా ఉంటాడు, కాయగూరలాగా. నువ్వేనైనా bloody corporate slaves. Chhi. Aha. Yes. La 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 la. ఏంట్రా ప్యాక్ చేస్తున్నావు? Guys, I have resigned. Yes. రిజైనా? ఏంటి సిద్ధు? అరే నిజం చెప్పు, వాళ్ళు తీశారు, బయటికి వచ్చి రిజైన్ అది అని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా మా ముందు. అరే, ఇప్పుడు ఈ టీ కప్ ఉంది, దీనిలో మనం కాఫీ పోసుకొని కూడా తాగొచ్చు. బట్ దట్స్ నాట్ వాట్ ఇట్స్ మెంట్ ఫర్. అవును, కాఫీ కూడా పోసుకుని తాగొచ్చు. అంటే తను చెప్పినప్పుడు ఏదో ఫీల్ వచ్చిందిరా, నేను చెప్తే రావట్లేదు. బట్ ఎనీవే, మీకు అర్థమైంది కదా, నేను నా జాబ్ క్విట్ చేశాను. ఇక మీదట నేను ఒక ఫుల్ టైమ్ స్టాండప్ కమెడియన్. అంటే పొద్దు నుంచి రాత్రి వరకు నవ్విస్తూ ఉంటావా? యా. జనాలు నవ్వకపోతే నీ శాలరీ స్లిప్ చూపిస్తారా? థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నా జోక్స్ కి నవ్వి నా స్టాండప్ కి హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు మీరందరూ కలిసి నాకు ఒక లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ హెల్ప్ చేయాలి ప్లీజ్. ఇది కాదు, నేను చెప్తాగా. ఐ థింక్ హీస్ ద రైట్ గై, కావ్య. ఇన్ 2 words, టైలర్ మేడ్, రైట్? ఎస్. జాబ్ వదిలేసి స్టాండప్ కమెడియన్ అవుతానంటే ఏమవుతావు అని కంగారు పడ్డాను రా. ఏకంగా ఇంటర్నేషనల్ చెప్పిన లైన్ లో పెట్టావు. ఇంకా నీకు నాకు కావాల్సిన డోనర్ దొరికాడు. ఇంక విషయం చెప్పేస్తా. సో ఎక్సైటెడ్. అర్థం చేసుకుంటాడనే అనుకుంటున్నా. నో అనే ఛాన్సే లేదు. ఇలా ప్రపోజ్ చేస్తే ఎవరు నో చెప్తారు చెప్పు? మీ అందరూ నీకు హెల్ప్ చేస్తాం. కానీ అప్పటి వరకు Will sit here? యా యా, ఇక్కడ కూర్చో. సిద్ధు, యా అనిత. నేను నీకో మాట చెప్పాలి. సిద్ధు, యా. ఏయ్
సిద్ధు ఏమైంది? ఇంకా చాలు, మీరు ఆపండి. వాట్స్ హ్యాపెనింగ్ గైస్? ఆహా, సిద్ధు అరే ఒక నిమిషం ఆగు, నేను నీళ్ళు చేసి. సిద్ధు నేను చెప్పాను. అన్విత వెయిట్, నన్ను ఫినిష్ చేయని. సిద్ధు అరే నా ఫీల్ పోద్ది. ఏంటి? పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెంట్ అవడానికి నా హెల్ప్ కావాలా? అంటే డైరెక్ట్ గా ఫస్ట్ నైటా? ఏకంగా కార్యమే. వాట్ ద సిద్ధో సిద్ధో తాగు బావా, ఒకటైదా తాగరా. రేయ్ పార్టీ నీది, నువ్వు తాగవేంట్రా? తాగు బావా తాగు. నువ్వు తాగకుండా మేము తాగుతుంటే గిల్టీగా ఉంది రా. ఆ గిల్టీతో మేము ఎక్కువ తాగేస్తున్నాం అనిపిస్తుంది. నీ లవర్ గురించే కాదు, మా లివర్ గురించి కూడా కొంచెం ఆలోచించు. ఎంత మార్పు ఆయన. ఆవిడ గ్లామర్ ఏంటి, నీ గ్లామర్ ఏంటి? ఆవిడ పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఆవిడ ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? ప్రేమ కథలు ఉండకూడదు అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. ఆపండ్రా, ఆపు. ఏమన్నదిరా? ఎస్ అందా, నో అందా? నువ్వు చెప్పు. ముద్దు కూడా పెట్టుకున్నారండి. హగ్గు కూడా చేసుకుందండి. మీ ఇద్దరు కొంచెం ఆపుతారా? చెప్పు. నో చెప్పలేదు మరి కానీ ఎస్ కూడా చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? సరిగ్గా చెప్పు. మేడంకి పిజ్జా కావాలంట, కానీ క్యాలరీస్ వద్దంట. అదే ఇల్లు కావాలంట, కానీ ఈఎంఐ కట్టదంట. విమానం ఎక్కాలట్రా, కానీ టికెట్ వద్దంట. అసలు నవ్వుతేనే లవ్ అనుకునే అమాయకులం మనం. అలాంటిది అంటే ఫ్రెండ్ జోన్ లో పెట్టిందా? అసలు ఇది ఏ జోనో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఆ అమ్మాయికి నా నుండి ఒక బిడ్డ కావాలంట, కానీ నేను లైఫ్లో వద్దంట. ఏంటి? తను తల్లి అవడం కోసం నన్ను సెలెక్ట్ చేసుకుందంట్రా. తను ప్రెగ్నెంట్ అవడం కోసం నా సహాయం కావాలంట, కానీ నాతో పెళ్లి రిలేషన్షిప్ వద్దంట.
ఇది బ్రో జోను కాదు, అటు ఫ్రెండ్ జోను కాదు. ఇదో యూజ్ అండ్ త్రో జోన్ గైస్. చియర్స్. నేను నీకు ఎప్పుడు చెప్పాను రా ఫ్యాంటసీస్ నుంచి బయటికి రమ్మని? అనుకున్నా, అప్పుడే అనుకున్నా ఇది వర్కౌట్ కాదని. అయినా ఆవిడ గ్లామర్ ఏంటి, నీ గ్లామర్ ఏంటి? ఆవిడ పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఆవిడ ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి? ప్రేమ కథలు ఉండాలి అని మరోసారి చాటి చెప్పారు. ఓ కూల్ కూల్. అయినా టికెట్ లేకుండా విమానం ఎక్కడ, నీ ప్రాబ్లం ఏంట్రా? అరే అక్కడ ఆఫర్ చాలా క్లియర్ గా ఉంది, నువ్వే అనవసరం కాంప్లికేట్ చేసుకుంటున్నావు. హలో, సెక్స్ అనేది నీకు ఆఫర్ అయి ఉండొచ్చు, నాకు అదొక ఇమోషన్. పోనీ ఎమోషనల్ గానే పార్టిసిపేట్ చేయి. చచ్చి, అసలు మీకు అర్థం కావట్లేదారా నేను చెప్తుంది? తాగి చచ్చిపోండి అందరూ. రే, రే, రే.